దేవతలు పెద్దోళ్ళ, భక్తులు పెద్దోళ్ళ, అయితే ఎవరు రా పెద్దోడు అని అడిగినాడంట. ఒక కవిని ఒక మహాకవి అడిగినాడు. అడిగితే అప్పుడు ఏమన్నాడు తెలుసా, ఒక భక్తుడు, ఎవరు స్వామి పెద్దోడు, ఎవరు స్వామి అబ్బా ఈ నాగశేషుని శిరసు పైన ఈ భూమండలం అంతా నా శిరసు పైన మోసుకుంటున్నాడు నాగశేషుడు. నాగశేషుడే పెద్దోడు, నాగశేషుడు పెద్దోడు కదమ్మా అన్నాడు. వీడిలా ఈనేవాడు ఏమన్నాడు ఆ భక్తుడు, స్వామి అయితే ఈ ఒక పరమేశ్వరుడు శివుని మెల్లో ఉన్నాడు కదప్పా నాగశేషుడు. అయితే నాగశేషుడు ఎట్లా పెద్దోడైనాడు అన్నాడంట. అది కూడా నిజమే కదా అనుకొని అప్పుడు ఏమన్నాడు, శివుడే పెద్దోడురా అన్నాడు. ఎవరు పెద్దోడంటే శివుడు పెద్దోడురా అన్నాడు. అప్పుడు వాడేమన్నాడు, శివుడు ఎట్లా పెద్దోడప్పా, శివుణ్ణి కైలాస పర్వతాన్ని అంతా రావణాసుడు ఎత్తుకొని నెత్తి మీద పెట్టుకున్నాడంట. నెత్తిన అయితే రావణాసుడే పెద్దోడు కదా అన్నాడు. అప్పుడు ఏమన్నాడు, రావణాసుడే పెద్దోడు కదా అంటే, రావణాసుడు ఎట్లా పెద్దోడప్ప, రాముని బలానికి ఒకటేటి కూలిపోయినోడు అన్నాడు. అంటే అప్పుడు ఏమన్నాడు, అయితే రాముడే పెద్దోడురా అన్నాడు. స్వామి రాముడు ఎట్లా పెద్దోడప్ప, ఆంజనేయుని హృదయములో ఎక్కడున్నారు ఆంజనేయుడు అంటే ఇక్కడ ఉన్నాడని దొమ్మలు తెలిస్తే ఆంజనేయుని హృదయంలో ఉన్నాడంట. అప్పుడు ఆంజనేయుడే పెద్దోడు, భగవంతుని కన్నా భక్తుడే పెద్దవాడు, భగవంతుని కన్నా భక్తుడే పెద్దోడు. ఊరు కాసిన వాడు ఆంజనేయుడు, పులి మీద కాసిన వాడు కోతలయ్య. కాబట్టి ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామిని రామా 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 అని తెలిస్తే అయితే కర్మాలు తొలగిపోయి, దోషాలు తొలగిపోయి, పుణ్యాలు వచ్చి ఆరోగ్యంతో ఉంటాడంట. అందుకే ఆంజనేయ స్వామి